హలో లిసనర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో నేనైతే ఇవాళ ఒక కొత్త రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. కొత్త రెసిపీ అంటే అదేదో మీకు తెలియంది అలా అని కాదు. నేను ఇంట్లో ఎప్పుడు ఇంత హెవీ క్వాంటిటీ చేయలేదు. ఎప్పుడు చేసినా ఏదో ఒకరికి ఇద్దరికి సరిపోయేంత చేశాను, కానీ ఇంత ఎక్కువగా ఒక 10 మెంబర్స్కి సరిపోయేంత ఫుడ్ ఎప్పుడు చేయలేదు. సో అందుకని నేను నా వరకు కొత్త రెసిపీ ఆఫ్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటి స్పెషల్ అంటే, సండే రోజు నా బర్త్డే వచ్చింది. సో సాటర్డే రోజే నేను కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇట్లా ఒక్కొక్క ప్రొడక్ట్ ఏంటి అని చెప్పి నేను మళ్ళీ చెప్పాలి అనుకోవట్లేదు, ఎందుకంటే చూస్తున్నా మీకు ఈజీగా అర్థమైపోతుంది కదా. సో ఇవన్నీ నేను ముందు రోజే అన్నీ తెచ్చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఈ పౌడర్స్ అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. నేను ఇప్పుడు అంటే ముందే స్టాక్ ఉంటే ఎందుకో నాకు అంతగా నచ్చదు. సో అప్పటికప్పుడు చేసేసుకొని పెట్టుకోవాలి అవన్నీ. అండ్ ఇవైతే డబల్ మసాలా చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అని అనుకున్నాను కాబట్టి వీటితో ఇప్పుడు నేను ఏవైతే చూపిస్తున్నానో వీటితోనే గరం మసాలా చేశాను. అండ్ అవి కాకుండా ఇంకొన్ని గ్రెయిన్స్ కూడా తీసి పక్కకు పెట్టాను. అవే ఇవన్నీ. బేసిక్గా నాలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు అనుకుంటున్నాను. ఏ అకేషన్ వచ్చినా లైఫ్లో ఫస్ట్ బిర్యానీతోనే స్టార్ట్ అవ్వాలి అనుకుంటాం. అది ఆనందమైనా సరే, బాధ అయినా సరే, ఎవరి మీద కోపం వచ్చినా సరే, సడన్గా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దామన్నా సరే అది బిర్యానీతోనే స్టార్ట్ అవ్వాలి. సో అందుకని నా బర్త్డే రోజు ఇట్లా వండుదామని అనుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కుకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత అంటే మా మమ్మీ ఏదైనా ఊరు వెళ్ళిపోయి ఒక్క రోజు కానీ లేదా హాఫ్ డే కానీ నన్ను ఇంట్లో అట్లా వదిలేసినా కూడా నాకు వేరే వాళ్ళలాగా ఆడుకోవాలి ఇట్లా అనిపించేది కాదు. ఇంట్లో ఇలా ఉంది, దీంతో ఏదైనా ట్రై చేయాలి, అది చిన్నదైనా సరే ఏదో కొత్త వంటకం ట్రై చేయాలి అని చెప్పి ట్రై చేస్తుంటుండే. అండ్ అది బాగుంటే అందరం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇఫ్ ఇన్ కేస్ అది బాగాలేకపోయినా మా మమ్మీ ఒక్కరోజు కూడా తిట్టేది కాదు. సో ఇంకా సపోర్ట్ చేసేది, ఇది ఇట్లా చేసినావు, అది ఎట్లా చేసినావు, ఇట్లా కాకుండా ఇంకొకలాగా చేస్తుంటే బాగా వచ్చేది అని చెప్పి చాలా సపోర్ట్ చేస్తుండే. సో అట్లా చేయడం వల్లనే ఇప్పుడు నేనేదో ప్రో అని చెప్పలేను, కానీ కుకింగ్ అంటే నేను ఎప్పుడూ భయపడను. సో అలా నేను అవ్వడానికి కారణం మా మమ్మీ అనమాట. సో కొంతమంది నా ఫ్రెండ్స్ నాతో షేర్ చేసుకుంటుండే, అమ్మో ఇప్పుడు అది వేస్ట్ అయితే ఇంత కాస్ట్ అయిపోద్ది, అమ్మో అంత పిండి వేస్ట్ చేస్తామా, అంత అది వేస్ట్ చేస్తామా అని. బట్ మా మమ్మీ ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయలేదు అట్లా నాతో. సో నేను చాలా లక్కీ ఆ ఫీల్డ్లో అయితే. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మా తమ్ముడు, మా డాడీ నేను ఎలా చేసినా కూడా తింటారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఎండింగ్లో ఒక మాట అంటారు, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది అనేది ఒకటి అంటారు. బట్ నేను చేసిన ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా తినేవాళ్ళు నా చిన్నప్పుడు. సో అవన్నీ నాకు స్వీట్ మెమరీస్ అనమాట. సో ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది. అప్పుడు అట్లా ప్రతి ఒక్కటి కొన్ని అట్లా మిస్టేక్స్ చేసినా కూడా ఇప్పుడు అసలు మిస్టేక్స్ ఏం అవ్వకుండా కుక్ చేయగలను. సో ఐ కెన్ సర్వైవ్. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే, కుకింగ్ అనేది ఉమెన్ వర్క్ కాదు, ఇట్ ఈస్ ఏ హ్యూమన్ బేసిక్ నీడ్గా ఫీల్ అవుతాను నేను. ప్రతి ఒక్కరికి వంట అయితే వచ్చి ఉండాలి, అదేదో అమ్మాయిలు చేస్తే అబ్బాయిలు తినాలి ఇట్లాంటి మెంటాలిటీలో ఉండకూడదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. చూసేవాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం. సో ఇలా నేను ఒక్కొక్కటి కలుపుకుంటూ వస్తున్నాను అనమాట. ఇదంతా సాటర్డే రోజు నైట్ జరిగింది. సో సాటర్డే రోజు నైట్ ఇదంతా కలిపేసి ఫ్రిడ్జ్లో పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను నేను. ఇట్లా ఒక 10 మెంబర్స్కి కుక్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైమ్. బట్ నేను బర్డెన్గా ఎందుకు ఫీల్ అవ్వలేదు అని అంటే, మనకి ఇష్టమైన వాళ్ళకి వండుతున్నప్పుడు అట్లా ఎందుకో ఫీల్ అవ్వదు అని చెప్పి అప్పుడప్పుడు మమ్మీ అంటుంటే ఏమో అనుకున్నా, కానీ ఇప్పుడు అనిపించింది అంటే ఏం బర్డెన్గా ఏం అవ్వలేదు, కానీ కొంచెం టెన్షన్ అయినా ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ బాగా రాకపోతే పాపం అసలే ఎండాకాలం ఫుల్ ఆకలితో వస్తూ ఉంటారు, ఎట్లా అవుతుందో ఏమో అని చెప్పి. బట్ ఎండింగ్లో చూస్తారు కదా బాగానే అయింది. నాకు అందరూ బాగుందని చెప్పారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా బాగా తిన్నాను. ప్రతిసారి నా బర్త్డే నేను ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మే అనగానే హాలిడేస్ వస్తాయి. సో హాలిడేస్ అంటే మ్యాక్సిమం మా మమ్మీ, మా డాడీ మమ్మల్ని ఎక్కడికి పంపించే వాళ్ళు కాదనమాట. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళది చాలా దూరం, మహారాష్ట్రలో ఉంటారు. సో అంత దూరం పంపించము అని చెప్పి కొంచెం ప్యాంపర్ అనమాట మా మమ్మీకి, మా డాడీకి, మేము ముగ్గురం. సో ఎక్కువ వేడికి కానీ ఎక్కడికి పంపించకుండా చాలా జాగ్రత్తగా ఇంట్లోనే పెట్టుకొని ఉండేవాళ్ళు. సో మా డాడీ కూడా ఇంకా ఇంటిలో నుంచి బయటికి వెళ్తారేమో పిల్లలు అన్న భయంతో ఇల్లు మొత్తం ఫ్రూట్స్తో నింపేవాళ్ళు అనమాట. మ్యాంగోస్, వాటర్ మిలాన్స్, కూల్ డ్రింక్స్, రస్నా ప్యాకెట్స్, ఇంకా నిమ్మకాయలు, షర్బత్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటుండే అనమాట. సో ఆ సమ్మర్ డేస్ అదంతా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అవన్నీ గుర్తు చేసుకుంటుంటే. అంటే ఇప్పుడు కూడా అవన్నీ చేస్తాము, బట్ చిన్నప్పుడు మనని ఏదో కోడిపిల్లల్లాగా అట్లా దాచుండే వాళ్ళు,
డోర్లన్నీ లాక్ వేసుకొని మా మమ్మీ మా పక్కన పడుకొని డోరేమాన్ చూస్తూ ఉంటుండే మేము. ఆ డేస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడేమో జాబ్స్ వచ్చి ఒకరికి హాలిడేస్ ఉండి ఇంకొకరికి హాలిడేస్ లేక ఒకరికి ఎగ్జామ్స్ ఉంటుండే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు మేము ముగ్గురము. బట్ లక్కీగా నా బర్త్డేకి అందరం గ్యాదర్ అయిపోయినాం. ఇంకా అందరూ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం. మా చెల్లి కూడా లీవ్ పెట్టుకొని మరీ వచ్చింది. అది ఇంకా హ్యాపీగా అనిపించింది నాకు. మేమైతే చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, డోరేమాన్లో ఒక మూవీ వస్తుంది ఏంటంటే డైనోసార్ ఉంటుంది. ఆ డైనోసార్ పేరు పిట్సుకి. సో ఆ డైనోసార్ మూవీ మేము ఎట్లా చూసామంటే మా డాడీ హైదరాబాద్కి వెళ్ళారు. సో వెళ్ళి ఆయన వచ్చేసరికి క్లైమాక్స్ అంటే హాఫ్ మూవీ అయిపోయింది, క్లైమాక్స్ వరకు వచ్చేసాడు. సో మేమందరం హాల్లో పడుకున్నాం, 5 మెంబర్స్ పడుకొని ఆ మూవీ చూసామన్నమాట. అనుకోకుండా అందరి కళ్ళలో వాటర్ వచ్చేసాయి అనమాట ఆ మూవీ అయిపోతుంటుండే. సో మేము ఎట్లా ఉండేదంటే 5గురం ఒకే దగ్గరుండి ఒకే మూవీ అట్లా చూసుకుంటూ అలా పడుకునే వాళ్ళం. మా మమ్మీ పక్కన మా తమ్ముడు, మా చెల్లి, నేను, మా డాడీ అట్లా మూవీ. మా నాన్నమ్మ ముఖ్యంగా, మా నాన్నమ్మ కూడా ఇన్వాల్వ్ అయ్యేది. కానీ పాపం తను మొత్తం మూవీ చూసేది కాదు, కానీ సగం చూసి పడుకునేది. ప్రతి ఎండాకాలం వానకాలం మా నాన్నమ్మ మాతోనే ఉండేది. ఇప్పుడు అది చాలా మిస్ అవుతున్నాం మా నాన్నమ్మని నేను. సో ఎమోషనల్ అయిపోతే ఇప్పుడు మా నాన్నమ్మ గురించి మాట్లాడితే. సరే మేము అట్లా పడుకొని ఆ మూవీస్ అన్నీ అట్లా చూసుకుంటూ అనుకోకుండానే మా కళ్ళలోంచి అట్లా వాటర్ వచ్చేసాయి. మెయిన్గా ఆ డోరేమాన్ మూవీ. వీఆర్ ఎట్లా ఫీల్ అవుతామంటే మేము డోరేమాన్ని మా ఫ్యామిలీ మెంబర్ లాగానే ఫీల్ అవుతాము. ఇట్లా ప్రతి చిన్నదాన్ని కూడా మేము చాలా క్లోజ్ హార్ట్కి తీసుకుంటాం. సో ఇప్పుడు నేను కొంతమందిని చూశాను ఎట్లా తయారైనారంటే పిల్లలు, పేరెంట్స్కి వాళ్ళకి 8th 7th క్లాస్ నుంచే వాళ్ళకి ప్రైవసీ కావాలంట, వాళ్ళకి మొబైల్స్ అంట. సో నాకు క్రేజీగా అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళని చూస్తే. అరే మీరు ఏం ఎంజాయ్ చేస్తున్నారా, రోబోట్స్ లాగా ఉంటున్నారు. కొన్నేళ్ల తర్వాత మీకు డేటా అయిపోయింది, లేదా రీఛార్జ్లు, లేదా ఫ్రెండ్స్తో చాట్స్, ఇవి గుర్తుంటాయి. కానీ ఇంకా మీకు పేరెంట్స్తో బాండింగ్ ఏముండదురా అని చెప్పి కొట్టి చెప్పాలనిపిస్తుంది నాకు కొంతమందిని చూస్తుంటే. కానీ కొట్టలేం కదా, మన తమ్ముడు చెల్లి అంటే కొడతాం కానీ ప్రతి ఒక్కరిని కొట్టలేం కదా. సో ఐ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ దెమ్. ఇప్పటి వరకు వీడియోలో చూపించినవన్నీ కలిపేసి ఇట్లా ఫ్రిడ్జ్లో నైట్ పెట్టాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇట్లా గిన్నెలనే వెతుకుతున్నా, అబ్బా ఏది సరిపోతుంది. ఇదైతే చాలా నచ్చింది కానీ దీంట్లో అసలు పట్టదంట. మళ్ళీ మా మమ్మీ తీసి వేరేది ఇచ్చింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ డబల్ మసాలా అని చెప్పాను కదా, సెకండ్ డే ప్రాసెస్ ఇప్పుడంతా చూపించేది. సో నా విషయానికి వస్తే మా డాడీ వాళ్ళ సైడ్ మా డాడీయే పెద్ద అనమాట. సో మా నాన్నమ్మకి నేనే మనవరాల్ని కదా, ఫస్ట్ మనవరాల్ని. అంటే మా వదిన ఉంటుండే మా అత్తమ్మ వాళ్ళ కూతురు. బట్ స్టిల్ తనకి నాకు ఏజ్ గ్యాప్ ఉంటుండే. అండ్ తను జాబ్కి వెళ్ళిపోయేదన్నమాట. సో తను జాబ్కి వెళ్ళిపోయినప్పుడు నేను స్కూల్స్లో అట్లా ఉండేవాళ్ళం. నాన్నమ్మ మాతోనే ఎక్కువగా ఉండేది. చలికాలం, వానకాలం, ఎండాకాలం ఇట్లా ఏదన్నా కొంచెం ఎక్సెస్ అయిపోతే మమ్మీ డాడీ ఇంటికి వచ్చేయమనే వాళ్ళు నానమ్మని. సో మాతోనే ఉంటుండే. ఇంకా నానమ్మది నాది ఒక స్టోరీ చెప్పాలి అంటే ఒక సినిమా తీయొచ్చేమో. ప్రతి చిన్నదానికి గొడవ పడేదాన్ని నేను. ఎట్లా అంటే ఒక వాటర్ బాటిల్ కోసం, ఒక రిమోట్ కోసం, టీవీ ఛానల్ కోసం, టీవీలో వచ్చే సినిమా కోసం, ప్రతి ఒక్క దానికి గొడవ పడేదాన్ని. సో ఇన్ఫ్యాక్ట్ తను ఇవాళ చనిపోతుంది అనడానికి ఒక వారం ముందు కూడా గొడవ పడ్డాను అన్నట్టు నేను. సో అట్లా సడన్గా మాయమైపోయింది నా లైఫ్లో నుంచి. సో తననే ఎక్కువ మిస్ అవుతాను నిజం చెప్పాలంటే నేను. ఎందుకంటే ఎవరినైతే మనం ఎక్కువగా కొట్టుకుంటామో, ఎక్కువగా గొడవ పడతామో వాళ్ళనే ఎక్కువగా మిస్ అవుతాం కదా. సో తనని నేను ఎక్కువగా మిస్ అవుతూ ఉంటాను. ఇంకా అమ్మమ్మ వాళ్ళ సైడ్కి వస్తే నేనే ఫస్ట్ ఆడపిల్లని. ఇంకా నాకన్నా ముందు ఎవరు పుట్టలేదు. సో నేనే ఫస్ట్ పుట్టాను కాబట్టి, నేనే ఫస్ట్ మనవరాల్ని కాబట్టి మా తాతయ్యకి, అమ్మమ్మకి, మావయ్యలకి, అత్తమ్మకి, బాబాయ్కి, పిన్నికి అందరికీ నా మీద ఎక్కువ గారాబం అనమాట. నేనే వాళ్ళని తిడితే తప్ప వాళ్ళు ఒక్కరోజు కూడా ఇప్పటి వరకు నా మీద వాయిస్ రేస్ చేయలేదు. సో అంత ప్రేమగా చూసుకుంటారు. నేనే వాళ్ళ మీద గట్టిగా అరుస్తాను. ఇన్ఫ్యాక్ట్ మా మమ్మీ కూడా అరవదు వాళ్ళ మీద, నేను అరుస్తా. మళ్ళీ నేను ఎందుకు అరిచానని చెప్పి నాకే బాధ అవుతూ ఉంటుంది. బట్ నేను అరిచినా కూడా వాళ్ళు అట్లా వింటారు. సో అది కమాండింగ్ అనుకోవచ్చు, లేదా వాళ్ళకి నా మీద ఉన్న రెస్పెక్ట్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. సో అది ఒక రెస్పాన్సిబిలిటీ లాగే ఫీల్ అవుతా నేను. సో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం అదంతా. సో దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. సో అమ్మమ్మ వాళ్ళు కానీ, నానమ్మ వాళ్ళు కానీ అందరూ నాకు ఈక్వల్. సో నాకు చాలా రెస్పెక్ట్గా, ప్రేమగా చూసుకుంటారనమాట. ఇప్పుడు ఎక్కువగా కలవట్లేము, బట్ కొన్ని అకేషన్స్ వచ్చినప్పుడు బాగా కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట. అందుకని ఇవాళ చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి నా బర్త్డే రోజు
నేను ఒక చిన్న అకేషన్ లాగా, ఒక సెలబ్రేషన్ లాగా ఫీల్ అవ్వాలి అని చెప్పి ఐ హ్యావ్ గోయింగ్ టు డూ దిస్. ఎందుకంటే వి ఆల్ నో బిర్యానీ ఈస్ ఎమోషన్, అంతే కదా, బిర్యానీ ఒక ఎమోషన్. సో అందుకని ఇలా స్టార్ట్ చేశారు. సో ఇక్కడ కూడా మా మమ్మీ హెల్ప్ లేకుంటే నేను చేసేదాన్ని కాదు. ఎందుకంటే ఆ గిన్నె చాలా పెద్దగా ఉంది, దాన్ని లిఫ్ట్ చేయడం కానీ, దానికి అట్లా ఆ వేడికి అట్లా పెట్టడం కానీ నా వల్ల అయి ఉండేది కాదేమో. సో థ్యాంక్స్ టు మమ్మీ. సో ఇది నా బిర్యానీతో లంచ్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు కేక్ కటింగ్ అనమాట. ఇదంతా మా తమ్ముడు మా చెల్లి అరేంజ్ చేశారు. సో నేను ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటి అని అంటే, ఈ ఇయర్ స్టార్టింగే నాకు ఒక పెద్ద లాస్తో జరిగింది. అంటే ఎమోషనల్గా లాస్. ఏంటంటే మా అమ్మమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం. అది ఎలా ఉంటుంది అని అంటే, ప్రతిరోజు మాకు ఒకసారి గుర్తొస్తూ ఉంటుంది. మా మమ్మీకి, నాకు, మా చెల్లికి, ఇంకా మా ఇంట్లో వాళ్ళు, మా పిన్నికి, మా మామయ్యలకి. ఏంటంటే సడన్గా మాయమైపోయింది మా అమ్మమ్మ. జస్ట్ ఒక 10 days ఒక ఫీవర్తో వచ్చేసి, ఆ 10 daysలో అంత సీరియస్ అయిపోతుంది అని కూడా అనుకోలేదు. సో తను అట్లా వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా మా అమ్మమ్మ విషయానికి వస్తే, తనకి మా ఇంట్లో ఉన్న వాళ్ళ ఎవరి బర్త్డేస్ గుర్తుండవు, నా ఒక్కదాని బర్త్డేనే గుర్తుంటుంది. ఆ డేట్ మాత్రమే గుర్తుంటుంది. సో ప్రతి బర్త్డేకి ఆమె ఫోన్ లేకపోయినా పక్కన ఫోన్ అడిగైనా కూడా నాకు విష్ చేస్తుండే. సో ఇదే ఫస్ట్ బర్త్డే అనమాట తను విష్ చేయకుండా నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకోవడం. సో నేను ఒక్కదాన్ని ఏడవడం మొదలు పెడితే ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తారు. అది నాకు ఇష్టం లేదు. బట్ స్టిల్ నేను ఆ లాస్ అనేది నా మనసులోనే ఫీల్ అవుతా ఉన్నా. ఐ రియల్లీ మిస్ హర్. ఒకటి మాత్రం చెప్పగలను, అమ్మమ్మలైనా, నానమ్మలైనా, తాతయ్యలైనా వాళ్ళు ఉన్నంతసేపే మనం చిన్నపిల్లలు అనేది. సో వాళ్ళు వెళ్ళిపోయాకే మనకు తెలుస్తుంది ఆ ఫీల్ అనేది. సో ఉన్న రోజులు వాళ్ళ మీద కోపాలు ఇవేం పెంచుకోకుండా ఎంజాయ్ చేయండి. అంతకంటే ఏం చెప్పలేను. కొన్ని విషయాల గురించి ఎక్కువ మాట్లాడినా కూడా ఎమోషనల్ అయిపోతాం. సో ఇదైతే మా చెల్లి నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట. వన్స్ అపాన్ ఏ టైమ్ నా శారీ ఫంక్షన్కి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఒక జ్యువెలరీ బాక్స్ అనేది ఇచ్చారు. అది ఎంత ఇష్టం అంటే నాకు, నేను ఎలా అంటే ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్కి మ్యాచింగ్ ఉండాలి అని చెప్పి కొనుక్కుంటుండే. సో ఆ కొనుక్కున్నవన్నీ దాంట్లో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి అని చెప్పి దాన్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. బట్ అది నెక్స్ట్ రోజే మా చెల్లి విరగొట్టింది. సో అప్పుడు మా చెల్లి చిన్నపిల్లే, నేను చిన్నపిల్లనే. సో మా చెల్లి మీద కోపం అట్లా పెరుగుకుంటూ వచ్చింది. ఆ విషయం ఆ జ్యువెలరీ బాక్స్ని చూసినప్పుడల్లా నాకు కోపం వస్తుండే, మా చెల్లి ఇరగొట్టింది అని చెప్పి. సో ఇప్పుడు అది సికింద్రాబాద్ ఇంకా మహబూబాబాద్ మొత్తం తిరిగి తీసుకొచ్చిందంట. సో తను అప్పుడు నన్ను దానికి తెలియకుండా బాధ పెట్టినా ఇప్పుడు తెలిసి మరీ ఇంత మంచి మెమరీ ఇచ్చింది. సో దీన్ని నేను ఎప్పటికీ దాచుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ నాకు ఇది చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ యోగి. సో చూడండి మీరు కూడా ఎలా ఉందో. సో అదన్నమాట నా బర్త్డే రోజు నేను చేసిన బిర్యానీతో పాటు నాతో ముచ్చట్లు. సో విన్నారు, చూశారు అని అనుకుంటున్నాను. సో నచ్చిందని కూడా అనుకుంటున్నా. సో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నోన్ నైటింగేల్. టాటా.